సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. సినీ నటి జయవాహిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి పిన్నలకి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీ విలువైన సమయాన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు గాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారి హెచ్చరిక, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇదే మా పోలీసు వారి హెచ్చరిక, ఈ పని చెయ్యొద్దు, ఇదే మా పోలీసు వారి హెచ్చరిక. ఇట్లా మనం ఎన్నో టైటిల్స్ చూస్తూ ఉంటామండి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారండి పోలీసు వారి హెచ్చరికలో. అసలు మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి, మానవత్వం ఉంటేనే వాడు మనిషి అవుతాడు. మరి అటువంటి మానవత్వాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కటి సినిమా అండి. నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరూ కూడా కుటుంబంతో చక్కగా వచ్చి ఈ సినిమాని ఆదరించండి. నెక్స్ట్, ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటే ఇటువంటి సందేశాత్మక చిత్రానికి రావడానికి అందరూ కూడా జంకుతారండి. అటువంటిది మనందరికీ తెలుసు, త్రివిధ దళాలంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి అటువంటి ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇటువంటి సినిమాకి నేను చేస్తాను ప్రొడ్యూసింగ్ అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎంతో చక్కగా నిర్మించారండి ఈ సినిమాని మన బెల్లి జనార్దన్ గారు. ఇక బాబ్జీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారు. ఇక నా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే ఇక ఇప్పుడే మా కెమెరామెన్ గారు వచ్చినట్టున్నారు, ఆయన కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూపించారు. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సముద్ర గారు మాట్లాడతారు.